అందుకే మొట్టమొదటిసారిగా ఓడిఎఫ్ అంటున్నా, ఇప్పుడు నెట్ జీరో అంటున్నా, భవిష్యత్తులో కార్బన్ న్యూట్రల్ అంటున్నా. మనం గాలి పీల్చుకుంటాం, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడతాం. కార్బన్ డయాక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, మళ్ళీ అది ఆక్సిజన్ వదిలిపెడుతుంది. ఇది ఒక సైకిల్. మనం పశువులు ఉంటాయి, పశువులు కూడా ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం అన్నీ బాగుండాలంటే ఆక్సిజన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కార్బన్ న్యూట్రల్ అంటున్నా. పొల్యూషన్ ఉంది, పొల్యూషన్ అనేక రకాలుగా వస్తుంది. కొంతమంది మీరు చూస్తే కొన్ని వాహనాలు వాడతారు, పాతవన్నీ. ఆ వాహనాల్లో ఎంత పొగ వస్తుందంటే ఆ పొగంతా వచ్చి అది కానీ మన దగ్గరికి వస్తే ఇంకా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు ఇంకొక పక్కన కూడా నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్ళాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి సేద్యం భవిష్యత్తుకు ఇది ఒక పెద్ద మార్పు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు లైఫ్ స్టాక్లో మీరు చూడండి, మిథేన్ రిడక్షన్. మీరు ఎక్కడన్నా పశువులు వేసే పేడ చూస్తే అందులో నుంచి గ్యాస్ వస్తుంది. ఈ విషయం కూడా ఆ గ్యాస్ కానీ సరిగా ఉపయోగించుకుంటే బయోగ్యాస్ తయారవుతుంది. అంటే ఒక్కొక్క దానికి ఒకటి దెర్ ఇస్ ఎ సైన్స్. గ్రీన్ కవర్ రాష్ట్రంలో 50% ఉండాలని నా కోరిక. అప్పుడే ప్రతి ఒక్కరికి సస్టైనబిలిటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇలాంటి చాలా సమస్యలు ఉంటాయి. నేను ఈరోజు మీ అందరికీ చూస్తే గడిచిన 1.5 సంవత్సరంగా నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇప్పటితో వదిలిపెట్టను. మీ అందరి ఆరోగ్యం బాగుండే వరకు, దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారు చేసే వరకు ఇలాంటి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తానని మరొక్కసారి తెలియజేస్తున్నా. సమీక్షము ఇచ్చాం, మీరు చూశారు. ప్రతి కుటుంబానికి 4-5 కార్యక్రమాలు వచ్చాయి. సూపర్ 6లో తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ, కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.